తాజ్మహల్, ఎర్రకోట ఈ పేర్లు వినగానే మనకేం గుర్తొస్తుంది? అద్భుతమైన కట్టడాలు కదా. కాని ఇవి కేవలం రాళ్లతో కట్టిన బిల్డింగ్స్ కాదు. ఒకప్పుడు దాదాపు మొత్తం భారత ఉపఖండాన్ని ఏలిన ఒక గొప్ప సామ్రాజ్యపు వైభవానికి ఇవి సజీవ సాక్ష్యాలు. ఆ సామ్రాజ్యమే మొఘల్ సామ్రాజ్యం. వాళ్ల 300 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఎన్నో మలుపులు, నిర్మాణం, విధ్వంసం, ఒక స్వర్ణయుగం, ఆ తర్వాత పతనం అన్నీ ఉన్నాయి. పదండి వాళ్ల ప్రయాణాన్ని కాస్త లోతుగా చూద్దాం. సరే, ఈ మొత్తం కథని మనం సింపుల్గా 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, ఈ సామ్రాజ్యం ఎలా పుట్టింది, ఆ తర్వాత వాళ్ల స్వర్ణయుగం ఎలా సాగింది, వాళ్లు పీక్ స్టేజ్కి ఎలా వెళ్లారు, ఆ తర్వాత చివరిగా ఆ గొప్ప సామ్రాజ్యం ఎలా కూలిపోయింది ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఏ గొప్ప సామ్రాజ్యానికైనా ఒక ఆరంభం ఉంటుంది కదా. మొఘళ్ల కథ కూడా అంతే. వాళ్ల కథ మొదలయ్యే సమయానికి ఇండియాలో పొలిటికల్గా పరిస్థితి అస్సలు బాగోలేదు. అంతా గందరగోళం. సరిగ్గా అలాంటి టైంలోనే ఒక వ్యక్తి తన ధైర్యంతో, పట్టుదలతో చరిత్రగతిని మార్చేశాడు. ఆ వ్యక్తే జహీరుద్దీన్ ముహమ్మద్ బాబర్. ఇతను ఎవరో సాధారణ వ్యక్తి కాదు. అతని వంశం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అతని రక్తంలో 2 క్రూరమైన, ప్రపంచాన్ని గడగడలాడించిన యోధుల వారసత్వం ఉంది. ఒకవైపు తైమూర్, మరోవైపు చెంగిస్ ఖాన్. ఎంత పవర్ఫుల్ కాంబినేషనో చూడండి. అయితే తన సొంత రాజ్యాన్ని కోల్పోయిన బాబర్ కాబూల్ని తన బేస్గా చేసుకున్నాడు. అక్కడ్నుంచి అతని కన్ను భారతదేశం మీద పడింది. సరే, అసలు బాబర్ దృష్టి ఇండియా మీద ఎందుకు పడింది? కారణమేంటి అంటే అదొక పర్ఫెక్ట్ టైమింగ్ అన్నమాట. అప్పటికే ఇక్కడ ఢిల్లీ సుల్తానేట్ వాళ్లకి గొడవలు, అంతర్గత కలహాలతో చాలా వీక్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడి కొందరు లోకల్ రాజులే వాళ్ల ప్రత్యర్థుల్ని ఓడించడానికి బాబర్ని రమ్మని పిలిచారు. ఒకవైపు ఇండియాలోని అపారమైన సంపద, మరోవైపు సెంట్రల్ ఆసియాలో ఉజ్బెక్ల నుంచి ముప్పు. ఇవన్నీ కలిసి బాబర్ని ఇండియా వైపు నడిపించే. ఇలాంటి పరిస్థితులే చివరికి 1526లో ఒక చారిత్రాత్మక యుద్ధానికి దారితీశాయి. అదే మొదటి పానిపట్ యుద్ధం. ఇది మామూలు యుద్ధం కాదండోయ్. భారతదేశ చరిత్రనే మార్చేసిన ఒక టర్నింగ్ పాయింట్. ఒకవైపు లక్షల సైన్యంతో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీ, మరోవైపు చాలా చిన్న సైన్యంతో కాని పక్కా వ్యూహంతో బాబర్. అంత పెద్ద సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించగలిగాడో ఇదొక పెద్ద ప్రశ్న. నంబర్స్ గేమ్లో అతను వెనుకబడి ఉన్నా అతని దగ్గర 3 సీక్రెట్ వెపన్స్ ఉన్నాయి. ఒకటి గన్ పౌడర్ అంటే తుపాకీ మందు, ఇంకా ఫీల్డ్ ఆర్టిలరీ అంటే ఫిరంగులు. అప్పట్లో ఇండియాలో ఇది చాలా కొత్త టెక్నాలజీ. 2 తులుగ్మా అనే ఒక స్పెషల్ టాక్టిక్ అంటే శత్రువుల్ని పక్కల నుంచి చుట్టుముట్టి అటాక్ చేయడం. 3 ఒట్టోమన్ ఎంపైర్ నుంచి వచ్చిన స్కిల్డ్ గన్నర్స్. వాళ్లు ఫిరంగుల్ని వాడటంలో ఎక్స్పర్ట్స్. ఈ 3 కలిపి లోడీ సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించి. పానీపట్ గెలుపు అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఆ తర్వాత బాబర్ అస్సలాగలేదు. తన కొత్త సామ్రాజ్యాన్ని గట్టిగా నిలబెట్టడానికి వరుసగా యుద్ధాలు చేసుకుంటూ వెళ్లాడు. 1527లో ఖన్వా యుద్ధంలో రాజపుత్రుల్ని, 1528లో చందేరి కోటని, 1529లో ఘాగరా దగ్గర ఆఫ్ఘాన్లని, ఇలా ఒకరి తర్వాత ఒకరిని ఓడిస్తూ మొత్తం నార్త్ ఇండియా మీద తన కంట్రోల్ని సంపాదించుకున్నాడు. ఓకే, బాబర్ ఒక బలమైన పునాది వేశాడు. ఆ పునాది మీద అతని వారసులు ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని కట్టారు. ఇప్పటిదాకా యుద్ధాలు, గెలుపుల గురించి చూశాం గదా. ఇప్పుడు ఆ హింస నుంచి మనం స్థిరత్వం, సంపద, సంస్కృతి విరసిల్లిన ఒక స్వర్ణయుగానికి వెళ్దాం. మొఘలుల స్వర్ణయుగం అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు అక్బర్. అక్బర్ ద గ్రేట్. ఆలోచించండి, కేవలం 13 ఏళ్లకే రాజు అయ్యాడు. కాని మొఘల్ సామ్రాజ్యానికి నిజమైన ఆర్కిటెక్ట్ అతనే. అతని పాలనలో సామ్రాజ్యం కేవలం సైజులోనే పెరగలేదు, అడ్మినిస్ట్రేషన్లో, కల్చర్లో ఒక కొత్త లెవెల్కి వెళ్ళింది. అక్బర్ పాలన అంత సక్సెస్ అవడానికి సీక్రెట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 4 పిల్లర్స్ మీద అతని పాలన నడిచింది. అడ్మినిస్ట్రేషన్ కోసం మన్సబ్దారీ సిస్టమ్ అని ఒకటి పెట్టాడు. ట్యాక్సుల కోసం జబ్తు సిస్టమ్ తీసుకొచ్చాడు. అన్ని మతాల వాళ్లు కలిసిమెలిసి ఉండాలని సుల్హీ-కుల్ అనే పాలసీని ప్రమోట్ చేశాడు. అంటే యూనివర్సల్ పీస్ అన్నమాట. అంతేకాదు, నాన్ ముస్లిమ్స్ మీద ఉండే జిజియా పన్నును కూడా రద్దు చేశాడు. ఈ నిర్ణయాలే అతని సామ్రాజ్యాన్ని చాలా స్ట్రాంగ్ చేశాయి. అక్బర్ తరువాత అతని కొడుకు జహాంగీర్ వచ్చాడు. పరిపాలన మీద అతనికి తండ్రి అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కాని జహాంగీర్ ఆర్ట్ని, పెయింటింగ్ని విపరీతంగా ప్రేమించాడు. అతని కాలంలోనే మొఘల్ మినియేచర్ పెయింటింగ్ అనేది పీక్ స్టేజ్కి వెళ్ళింది. జహాంగీర్ తర్వాతొచ్చింది షాజహాన్.
ఇతని కాలాన్ని ముఘల్ ఆర్కిటెక్చర్కి గోల్డెన్ ఏజ్ అని అంటారు. ఎందుకంటే ఇతనికి కట్టడాలంటే పిచ్చి. ఆ పిచ్చే మనకి ప్రపంచంలోనే కొన్ని అద్భుతమైన కట్టడాల్ని ఇచ్చింది. ప్రేమకు చిహ్నం తాజ్మహల్, ఢిల్లీలోని ఎర్రకోట, జామా మసీద్ ఇవన్నీ షాజహాన్ కట్టించినవే. ముఘల్ వైభవం అంటే ఇదే అని చెప్పడానికి ఇవి చాలు. కాని ఎంత ఎత్తుకెదిగినా ఏదో ఒక రోజు కిందకి రావాలి కదా. సామ్రాజ్యం దాని పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే తెలియకుండానే దాని పతనానికి బీజాలు కూడా పడటం మొదలయ్యాయి. ఇప్పుడు మనం మొఘల్ సామ్రాజ్యపు చివరి గ్రేట్ రూలర్, అతని పాలనలోని కాంట్రాడిక్షన్స్ గురించి చూద్దాం. అతనే ఔరంగజేబ్. చాలా స్ట్రిక్ట్, మతపరంగా నిష్టగా ఉండేవాడు, ఇంకా సైనికపరంగా చాలా అగ్రెసివ్. అతని సుదీర్ఘ పాలన మొత్తం యుద్ధాలతోనే గడిచిపోయింది. నిజానికి మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడూ లేనంత పెద్దదిగా విస్తరించింది ఇతని కాలంలోనే. చూడండి, ఔరంగజేబ్ టైంలో మొఘల్ ఎంపైర్ దాని గరిష్ట స్థాయికి వెళ్ళింది. దాదాపు మొత్తం భారత ఉపఖండం వాళ్ల జెండా కిందకు వచ్చింది. పైకి చూస్తే ఇదొక సూపర్ సక్సెస్. కానీ ఐరనీ ఏంటంటే ఈ విస్తరణే ఆ సామ్రాజ్య పతనానికి కారణమయ్యింది. ఔరంగజేబ్ పాలనలోని కాంట్రాస్ట్ అర్థం కావాలంటే అతన్ని అక్బర్తో పోల్చాలి. అక్బరేమో అందరం కలిసుండాలి అంటూ మత సామరస్యాన్ని ప్రోత్సహించాడు, జిజియా ట్యాక్స్ తీసేశాడు. కాని ఔరంగజేబ్ దానికి కంప్లీట్ ఆపోజిట్. ఆ లిబరల్ పాలసీలన్నింటినీ వెనక్కి తీసుకున్నాడు, జిజియా ట్యాక్స్ని మళ్లీ పెట్టాడు. అతని కఠినమైన పాలసీలతో సామ్రాజ్యంలో చాలామందికి అసంతృప్తి మొదలైంది. ఔరంగజేబు పాలసీలు సామ్రాజ్యం మీద విపరీతమైన ప్రెషర్ పెట్టాయి. దక్కన్లో ఏళ్ల తరబడి యుద్ధాలు చేసి ఖజానా అంతా ఖాళీ చేశాడు. మరాఠాలతో దశాబ్దాలపాటు సాగిన యుద్ధం వల్ల రిసోర్సెస్ అన్నీ అయిపోయాయి. ఇదే టైంలో సిక్కులు, జాట్లు, రాజపుత్రులు ఇలా చాలామంది తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా ఈ పాలసీలే సామ్రాజ్య పునాదుల్ని బలహీనపరిచాయి. ఔరంగజేబు చనిపోయిన తరువాత అతను క్రియేట్ చేసిన ఈ ప్రెషర్ అంతా బర్స్ట్ అయింది. సామ్రాజ్యం మొక్కలవడం మొదలైంది. ఇక ఇప్పుడు మనం మొఘల్ సామ్రాజ్యపు చివరి దశ అంటే దాని నెమ్మదైన సుదీర్ఘ పతనం గురించి మాట్లాడుకుందాం. ఔరంగజేబ్ తర్వాత వచ్చిన రాజుల్ని చరిత్రకారులు లేటర్ మొఘల్స్ అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్లు చాలా బలహీనమైన, అసమర్థులైన పాలకులు. సరైన లీడర్షిప్ లేకపోవడంతో సామ్రాజ్యం కూలిపోయే ప్రాసెస్ ఇంకా స్పీడైంది. ఈ పతనం అనేది ఒకే రోజులో జరిగిపోలేదు. దానికి 4 మెయిన్ స్టెప్సున్నాయి. ఫస్ట్, రాజు చనిపోగానే అతని కొడుకుల మధ్య సింహాసనం కోసం అంతర్గత యుద్ధాలు. సెకండ్, ఇదే అదునుగా మరాఠాలు, సిక్కుల లాంటి రీజనల్ పవర్స్ ఇండిపెండెంట్గా ప్రకటించుకోవడం. థర్డ్, బయటినుంచి ఫారెన్ ఇన్వేజన్స్. ఇంక చివరిగా, అన్నిటికంటే ముఖ్యంగా, బ్రిటిష్ వాళ్ల ఎంట్రీ, వాళ్ళ ఆధిపత్యం. ఈ పతనంలో ఒక మేజర్ బ్లో ఎప్పుడంటే 1739లో పర్షియా నుంచి నాదిర్షా అనే రాజు వచ్చి ఢిల్లీ మీద దాడి చేశాడు. ఢిల్లీని సర్వనాశనం చేసి ఊహకందని సంపదని దోచుకుపోయాడు. అందులో మన ఫేమస్ నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం కూడా ఉన్నాయి. ఈ దెబ్బతో మొఘల్స్ పరువు, ఆర్థిక వ్యవస్థ రెండూ కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. ఇక మొఘల్ సామ్రాజ్యానికి ఫైనల్ యాక్ట్ 1857లో పడింది. అదే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లేదా సిపాయిల తిరుగుబాటు. అది ఫెయిల్ అయిన తర్వాత బ్రిటిష్ వాళ్లు చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా టూని పదవి నుంచి దించేసి దేశం నుంచి పంపించేశారు. దాంతో 300 ఏళ్లకు పైగా సాగిన ఒక గొప్ప సామ్రాజ్యానికి అధికారికంగా ఎండ్కార్డ్ పడింది. విజేతలుగా మొదలైన వాళ్ల ప్రయాణం చివరికి బందీలుగా ముగిసింది. మొఘలుల కథ, పవర్, దాని స్వభావం గురించి మనకొక పెద్ద పాఠం చెబుతుంది. మరి ఈరోజు వాళ్ల వారసత్వం అంటే ఏమిటి? కేవలం తాజ్మహల్ లాంటి కట్టడాలేనా? లేక మన కళలో, సంస్కృతిలో, భాషలో, వంటల్లో, చివరికి మన రాజకీయాల్లో కూడా వాళ్ల ప్రభావం ఇంకా ఉందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.